మిస్టర్ కృష్ణమోహన్, ఎనీ న్యూస్? ఎస్, ఫ్లాష్ న్యూస్. బొడంపల్లి వంతెన మధ్యలో కూలిపోయిందట. వాట్? దాని మీద వచ్చే ట్రైన్ బోగీలు 2 నీటిపాలయ్యాయట. ఇప్పుడు కాదు అంకుల్, త్వరలో బ్రిడ్జ్ కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయం రైల్వే వాళ్ళకి చెప్పి ఎక్స్టేషన్ లో రిపోర్ట్ రాసిద్దాం అంకుల్. ఆ వంతెన కూలిపోయిందా? వాట్ ఏ బ్రిలియన్స్. తేజ చెప్పినట్టు జరిగింది. తేజ చెప్పినట్టు జరిగిందండి. నువ్వు తీస్తుండవా? చూసారా సార్, ఆ రోజు మీ తేజ ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది అని చెప్పాడు. ఎవరైనా నమ్మారా? 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 నమ్మితే బ్రిడ్జ్ ఎందుకు కూలిపోతుందండి? నిజంగా మీ తేజ జీనియస్ సార్. యువర్ బాయ్ సూపర్ కిడ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. వెల్కమ్ సార్. బాబు, నువ్వు ఇక్కడే ఇలాగే కూర్చో. మా పత్రిక తరఫున నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు టకటకమని సమాధానం చెప్పాలి. సరే. ఓకే చిన్నబాబు, మన అసెంబ్లీ హాలు, చార్మినార్, ట్యాంక్ బండ్ కూడా ఎప్పుడు కూలిపోతాయి చెప్పు, రాసుకున్నాడు. షడప్, మీరు అడగండి అంకుల్. ఆ న్యూస్ ని భలే కవర్ చేశారు జగన్. హలో, కంగ్రాచులేషన్స్. మొత్తానికి ఆ కుర్రాడి న్యూస్ ని సెన్సేషన్ న్యూస్ గా మార్చావరా? అప్పుడేమైంది బ్రదర్, రేపటి నుంచి ఈ ఫోటోలు మన పేపర్ లో ప్రింట్ చేయించి సంచలనం సృష్టిస్తాను. ఏంటమ్మా ఇక్కడ చదువు సైకిల్లోకి పాఠాలు ప్రేమలోకి దిగాయా? అబ్బే ఏం లేదు పిన్ని, ఏం లేదు. ఏం లేదంటావేంటి? ఎదురుగా కుర్రాడు నవ్వు మొహంతో నువ్వు వాడు నీకేదో సైకిల్ చేస్తున్నట్లున్నాడేంటి? నాకదు పిన్ని, నాకదు. మరి నాకా? నీకెందుకు చేస్తాడు పిన్ని? నీకెందుకు చేస్తా? అయితే నీకేనమాట. యూ చీట్. పిన్నిలా మాట్లాడి భయపెడతావా? ఆహా, అజయ్ చూస్తే ప్రేమ, అమ్మని చూస్తే భయ్యం. ఇంత ధైర్యం లేని దానివి ఎందుకే ప్రేమించడం? ప్రేమ? ప్రేమేంటి తెలీదా? ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది, ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది, ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమచే ప్రేమింపబడిన ప్రేమను ప్రేమిస్తుంది. అయ్యో, నాకు తల తిరుగుతోందిరా. ఇదే ప్రేమ గీతరా? ఈ ప్రేమ ఈక్వేషన్ నీకు అర్థం కాలేదంటే ఇంకా ఏబిసిడి లెవెల్లోనే ఉన్నావన్నమాట. సరే, మీరు ప్రేమించుకోవడాన్ని నేను ప్రేమిస్తాను, అందుకు సహాయం కూడా చేస్తాను. నువ్వు ఈ విషయం ఎవరితోనూ చెప్పకుండా ఉంటే చాలు. అదే నువ్వు మాకు చేసే సహాయం. నేను ఎందుకు చెప్తానే, అది చూడు, అతనేదో డ్రామా కంపెనీలో కర్టెన్ లాగే వాళ్ళ ఉన్నాడు. హాయ్ కర్టన్, బీ బ్రేవ్, బాయ్. వల్లూరుపల్లి సిహెచ్వి రావు గారు. అబ్బా, కను చూపు మేరలో మనిషి అనేవాడు ఎవడు లేడు. నువ్వు చెప్పదలుచుకుందేమిటో చెప్పు. ఏంటి జోక్? ఇంకా చెయ్యిన పట్టుకోలేదు, అప్పుడే అరుపులు మొదలెట్టేంటే కంగారు పడుతున్నాను. అచ్చరే, మీ తమ్ముడేంటి డ్రామా కంపెనీ కట్టిన అంకులంటూ కెండలుగా మాడుతున్నాడు? అడి చెప్పు, నా గురించి తెలియదేమో. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? వాడికి చెప్పడానికా? కాదు, దాంట్లో దుక్కి చెప్దామని. లేకపోతే పక్కనున్న అమ్మాయిని వదిలేసి ఎక్కడో ఉన్న తమ్ముడు గురించి మాట్లాడతావు? నువ్వే మగడు పోయ్. ఇప్పటి వరకు ఏమో కానీ రేపటి నుంచి కాబోతున్నాను. అదేంటి? లైఫ్ లో ఫస్ట్ టైం ఒక పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. పిలుపు వస్తే ఉద్యోగం వచ్చినట్టే కదా, ఉద్యోగం వస్తే మగాడు అయినట్టే కదా, మగాడైతే మన పెళ్లి జరిగినట్టే కదా. అవునవును, పెళ్ళైతే శోభనమైనట్టే కదా, అయినట్టే కదా, శోభనం అయితే పిల్లలు పుట్టినట్టే కదా, పుట్టినట్టే కదా. మోహన్ చూడు, ఆలు లేదు చూలు లేదు, కానీ అసలు ఇంటర్వ్యూకి ఏమైనా ప్రిపేర్ అయ్యారా సార్? అవుదామనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను సార్. ఒక తీయటి ముద్దిచ్చావనుకో, ఆ తడారిని పెదవులతో వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి టకా 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 సమాధానాలు ఇస్తాను. ఒక్క ముద్దుడుకు నీడు సార్. అస్క బుస్కు లప్పంటప్పం అంటే ఆశ దోశ అప్పడం. స్వప్న. వెంకట్రావు ప్రజెంట్ మేడం. అంజు ప్రజెంట్ మేడం. ఖాదర్ ప్రజెంట్ మేడం. నితిన్ కుమార్ ప్రజెంట్ మేడం. కేవీఎస్ఆర్ కే ప్రసాద్ ప్రజెంట్ మేడం. తేజ ప్రజెంట్ మేడం. ఏ స్కూల్ కు టైం కు రావడం తెలీదా? సారీ మేడం. వెళ్ళి కూర్చో. శరత్ ప్రజెంట్ మేడం. శైలజ. ఇందాక ఆ బి సెక్షన్ ప్రదీప్ గాడు మాతో ఫుట్బాల్ ఆడే దమ్ముంటే తేజ రాగానే తెలియజేయమని అందరి ముందు ఛాలెంజ్ చేశాడు రా. వాడి మొహానికి ఛాలెంజ్ కూడానా? చెప్తా. బాబు ప్రజెంట్ మేడం. జ్యోతి ప్రజెంట్ మేడం. ఆనంద్ ప్రజెంట్ మేడం. మురళి సైఫ్ మురళి ప్రజెంట్ మేడం. రఘు ప్రజెంట్ మేడం. శశిధర్ ప్రజెంట్ మేడం. దుర్గారెడ్డి ప్రజెంట్ మేడం. శశాంక్
మోహన్ మేడం నిన్న చెప్పిన కళింగ యుద్ధం మీద అంతా నోట్స్ రాసారా? 1 by 1 తీసుకురండి. తేజ స్టాండ్ అప్. నీ నోట్స్ తీసుకురా. నోట్సా మేడం? నోట్స్ అది నోట్స్ తీసుకురా. కలిగిన ఫలితాల గురించేగా. అవి చరిత్రలో సువర్ణాక్షరాలు. ఆ యుద్ధంలో సైనికులు శ్రమజీవులయ్యారు. కరవాలాలు కొడవలుగా మారి కర్షకునికి ఉపయోగపడ్డాయి. గుండెల్ని చీల్చే ఈటలు నాగళ్ళుగా మారి భూమి పరల్ని చీల్చాయి. రాచరిక రక్తదాహం బావిని తవ్వి బాటసారుల దాహాన్ని తీర్చే బంగారు మడుపు తిరిగింది. షడప్. నువ్వేదో తెలివిగలవాడివి, మిగతా వాళ్ళంతా దద్దమ్మలనే ఉద్దేశం. నేను నోట్స్ అడిగితే నువ్వు స్పీచ్ ఇస్తావేంటి? నోట్స్ తీ. మాకు పాఠమంతా కంటత, అందుకని నోట్స్ తీసుకురాలేదంటావు. బ్యాగ్ లో పుస్తకాలు ఉన్నాయి అసలు. రమేష్, వాడు బ్యాగ్ ఇలా పట్రా. ఏమిటి సామాన్లన్నీ? నువ్వు పుస్తకాలు నోట్స్లు తీసుకురావడం అనేసి ఈ ఎలక్ట్రానిక్స్ వైర్లెస్లు తీసుకొస్తావు స్కూల్ కి? అది కాదు మేడం, నాకు పాఠాలన్నీ. షటప్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. తా చెడ్డకొతి వనమంతా చెరిచిందని నీలాంటి వాళ్ళని ఒక రోజంతా క్లాస్ నుంచి గంటిస్తే కానీ బుద్ధి రాదు. వెళ్ళావు. తేజ, నమస్తే టీచర్. మేడం తిట్టారని బాధపడుతున్నావా? మరి క్లాస్లో నోట్స్ రాకపోవడం తప్పే కదా? నాకు అవన్నీ వచ్చు మేడం. అసలు నాకు 10th క్లాస్లో పాఠాలు నేర్చుకోవాలనిపిస్తుంది. ఆ క్లాస్లో పాఠాలని నాకు 1వ తరగతిలో నేర్చుకున్నా అలా అనిపిస్తున్నాయి. ఓకే ఓకే, నీ గురించి నేను హెచ్ఎంతో మాట్లాడతాను. డోంట్ వెరీ. చూడు తేజ, నీకు స్కూల్ అయ్యేంత వరకు బోర్ కొట్టకుండా నీ మెదడుకు మేత పెడతాను. ఏంటి మేడం? ఈ పుస్తకంలో 1000 టంగ్ ట్విస్టర్స్ ఉన్నాయి. వీటిలో 3 చదివి చూడకుండా అప్పచెప్పాలి. మామూలు కుర్రాళ్ళైతే ఒక్కోటి ఒక్కో రోజు పడుతుంది. నీకెంత టైం పడుతుందో చూస్తాను. ట్రై చేయి. థ్యాంక్ యూ మేడం. టీచర్ ఆగండి, చెప్తాను. Peter Piper picked a pack of pepper peanuts to pickle. If Peter Piper pickled a pack of pepper peanuts, where are the pickled pepper peanuts Peter Piper pickled? How many cans can a canner can? If a canner can cans, a canner can as many cans a canner can if a canner can cans. If one doctor doctors another doctor, does the doctor who doctors the doctor the way the doctor he is doctoring doctors, or does the doctor who doctors the doctor the way the doctor? మై గాడ్, రియల్లీ యు ఆర్ ఎ బోర్న్ జీనియస్. నీ వయసుకు మించిన తెలివితేటలు, ఇంత విజ్ఞానం ఉండటం వల్లే నువ్వు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఈ పుస్తకం నీకోసే తెచ్చా, తీసుకో. థ్యాంక్ యూ మేడం. వచ్చేరైతే పెద్దయ్య గారికి టిఫిన్ అంటే ఆమ్లెట్ రెడీనా? ఇదిగో అటుకెళ్ళు. ఓ దీని టెంకే మాయల పకీర్ మంత్రంలాగా ప్లేట్లు పైకి వెళ్ళిపోయినాయేటి? కొత్త మిషన్ రంగంలో దించేసినట్టున్నాడు చిన్నబాబు. మెట్ల మీదే మొదలైన నా కట్టాలు. చిన్నబాబు నీకు దండం పెడతాను. పెద్దయ్య గారికి ఆలస్యం అయిపోయినది. ఆయనకి ఆకలి ఎక్కువైతే ఆయనకి నా మీద కేకలు ఎక్కువ అవుతాయి. పిల్లికి చెలగాటం, ఎలకి పాన సంకటం లాగా అయిపోయింది నా పని. మెసలకి ఎత్తుకు దించేసి ఎలబావే. తేజ, స్కూల్ కి నువ్వు ఇంకా రెడీ కాలేదేంటి? సెలవా? అదేం కాదండి, వాడికి ఆ క్లాసులో పాఠాలన్నీ వచ్చంటున్నాడు. 10th క్లాస్ కి రికమెండ్ చేయించమని వాడు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా మీరు వినిపించుకోవడం లేదు. మీరు అదేదో తేల్చే వరకు వాడు స్కూల్కే వెళ్ళనంటున్నాడు. అదెలా సాధ్యం తేజ? మీరేగా స్పీడ్ సెంచరీ అంటారు. చదవగలిగిన వాడికి ఎందుకు సాధ్యం కాదండి? బాబాయ్, డిఈఓతో మాట్లాడితే వాళ్ళు టెస్ట్ చేసి పర్మిషన్ ఇస్తారు. సరే తేజ, నేను మీ హెచ్ఎంతో మాట్లాడి ఆ ప్రొసీజర్ అంతా కనుక్కుంటాను. నువ్వు స్కూల్కి రెడీ అవ్వు. అధిక వర్షపాతము, వేడిమి కల ప్రాంతం కనుక దట్టమైన అడవులు పెరిగేందుకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాక సిడౌన్. గుడ్ మార్నింగ్ మేడం. తేజ, స్టాండప్. ఎస్ మ్యామ్. నిన్ను 6వ తరగతి నుంచి తీసేస్తున్నాం. నేను 10th క్లాస్ కు రికమెండ్ చేస్తున్నాను తేజ. ఇప్పుడే టెస్ట్. పద. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదయ్యా. ఇదిగో ఈ శారదా టీచరే నీ గురించి డిఓ గారితో మాట్లాడి కష్టపడి ఆయన నొప్పించారు. ఆవిడకి చెప్పు థ్యాంక్స్.
ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ దుర్గా, పై అధికారులు తేజాన్ని 10th క్లాస్ కు ప్రమోట్ చేశారు. ఈ రోజు నుంచి ఈ క్లాస్ లోనే కూర్చుంటాడు. ఈ విషయం హెచ్ఎం గారు నీతో చెప్పమన్నారు. ఓకే శారదా, రా బాబు. తేజ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఎవర్రా ఈ బుడందోసకాయ గాడు? 6 నుంచి 10కి దూకిన అడవి రాముడు. ఏడ్చాడు. చదవద్దు, 3 ఏళ్ళ నుంచి మనమే చేస్తున్నాం. వీడేం చదువుతాడు? రాజు, భారత్ పాకిస్తాన్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందిరా? 1971లో మేడం. గుడ్. జయ? తప్పు మేడం, భారత్ పాకిస్తాన్ యుద్ధం 1965 లో జరిగింది. పుస్తకంలో 1971 అని ఉంది మేడం. ఎస్, రాజు చెప్పిందే కరెక్ట్. నో మేడం, పుస్తకంలో తప్పు రాశారు. 1971లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయింది. సర్లే కూర్చో. జయ, మన దేశంలో రాష్ట్రాలన్నీ? 22 మేడం. గుడ్. తప్పు మేడం. ఏమిటి తప్పు? ఎన్నెన్ని ఉద్దేశం? 25. పుస్తకంలో 22 అనే ఉంది. కాదు, 25. అది అంగీకరిస్తే మీది తప్పే మేడం. సర్లే, మధ్యలో అడ్డు ప్రశ్నలు వేయకుండా కామ్గా కూర్చో. మీరంతా తప్పులు చెప్తుంటే ఎలా మేడం కామ్గా కూర్చున్నది? అసలు ఏమి నీ ఉద్దేశం? పిల్లలు చెప్పిన తప్పు, నేను చెప్పిన తప్పు. గవర్నమెంట్ వాడు ప్రింట్ చేసిన పుస్తకంలోది తప్పు, నువ్వు చెప్పింది మాత్రం రైట్. అసలు తప్పు నీది కాదు. నిన్ను ప్రమోట్ చేశారే ఆ పై అధికారులు, వాళ్ళ తప్పు. దానికి అంగీకరించి నిన్ను తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టిందే ఆ హెచ్ఎం గారిది అసలు తప్పు. నీ సంగతి ఆవిడ సంగతి ఇప్పుడే తెలుస్తానుండు. చూడు శారదా, మీ ల్యాబ్కి కావాల్సిన ఆర్టికల్స్ ఐటమ్స్ లిస్ట్ రాసిస్తే త్వరలో తెప్పిద్దాం. అలాగే మేడం. మేడం, మేడం, ఆ తేజ వాళ్ళ క్లాస్ అంతా అల్లకలం అయిపోతుంది. ఏమిటి దుర్గాదేవి, ఎందుకంత ఆవేశం? ఏం జరిగిందో వివరంగా చెప్పు. అంటే పుస్తకంలో ఉన్నదే తప్పని గొడవ చేశాడా? ఒకవేళ నిజంగా అచ్చ తప్పుందేమో. శారదా, నువ్వు ఆ కుర్రాన్ని వెనకేసుకురావడానికి చూడద్దు. వాడు నన్నే తప్పుపడుతున్నాడు. నిజంగా మీరు చెప్పింది తప్పే మేడం. చూడండి మేడం, మనకి పాకిస్తాన్కి వార్ ఎప్పుడు జరిగిందో. 1965లో. ఇది చూడండి, మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో. 25 కరెక్టేగా? ఇది చూడండి. మై గాడ్. దుర్గాదేవి, ఇదిగో నువ్వు కూడా చూడు. నేను ఈ పుస్తకం తెచ్చింది మిమ్మల్ని ఇన్సల్ట్ చేద్దామని కాదు మేడం. టెక్స్ట్ బుక్ లో కూడా తప్పులు ఉండొచ్చని తెలియచేయడానికి. తప్పైతే సారీ మేడం. నో, సారీ నేను చెప్పాలి బాబు. శారదా, నువ్వు అభిమానించే తేజ నిజంగానే సూపర్ కిడ్. నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను, కానీ ఇంత చిన్న వయసులో నీ కుర్రాడికి ఎంత నాలెడ్జ్. నా దేవుని మేడం,